ఓం సాయిరామ్. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోని అయితే ప్రారంభిస్తున్నానండి. వీడియోని ప్రారంభించే ముందు అందరినీ ఒక చిన్న రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి. ఈరోజు వీడియోలో నేను మీతో ఏం చెప్పబోతున్నాను అంటే, నిన్న నైటు నిద్రపోయే ముందు మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏం ఆలోచించారు అనేది మనం ఈ వీడియోలో చూద్దామండి. సో వాళ్ళు నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచించి చాలా బాధపడ్డారు. అండ్ వాళ్ళకైతే హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ కూడా ఉన్నింది. సో రీజన్ ఏంటి, అసలు ఏం ఆలోచించారు, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇదేంటి అంటే జనరల్ రీడింగ్ అండి, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవ్వదు, అయిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. మీ సిచ్యువేషన్కి తగినట్లు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఒక నెంబర్ అయితే ఇచ్చాను కదా, ఆ నెంబర్కి మెసేజ్ కానీ కాల్ కానీ చేయండి. రీడింగ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. పర్సనల్ రీడింగ్స్ అనేటివి ఛార్జబుల్ అండి, మనీ పే చేస్తేనే మీకు రీడింగ్స్ అనేటివి ఇస్తారు. సో పర్సనల్ రీడింగ్స్ అయితే ఫ్రీగా చేయరండి. ఎవరైతే మేము మనీ పే చేసి రీడింగ్ తీసుకోగలము, మా సిచ్యువేషన్కి కంపల్సరీ రీడింగ్ అనేది అవసరము అని అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వండి. సో ఫ్రీగా అయితే చేయలేమండి. కొంతమంది కాల్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నారు, నాకైతే చాలా బాధగా అనిపిస్తుంది. బట్ అలా అని చెప్పి ఫ్రీగా అయితే చేయకూడదండి, కొన్ని ఎథిక్స్ ఉంటాయి, అవి అయితే ఫాలో అవ్వాలి కదా. సో దయచేసి పర్సనల్ రీడింగ్ అయితే మనీ అనేది పే చేయాలి. సో డబ్బులు పే చేస్తేనే రీడింగ్ అనేది ఇస్తారు, క్లియర్గా చెప్తున్నాను. అలా పే చేసి రీడింగ్ తీసుకునేట్టుగా ఉంటేనే కాంటాక్ట్ అవ్వండి, లేదంటే అవ్వద్దండి. ఈ జనరల్ రీడింగ్స్ అనేటివి చూడండి, సో అవి కూడా మీకు కనెక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ నుండి దూరమైన వ్యక్తి కావచ్చు, లేదా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఉన్న వ్యక్తి కావచ్చు, లేదా మీ మనసులో ఉన్న వ్యక్తి కావచ్చు, ఎవరి గురించి అయితే మీరు అనుకుంటున్నారో ఆ వ్యక్తి మీ గురించి ఏం ఆలోచించారు ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. ఈ వ్యక్తి నిన్న నైట్ నిద్రపోయే ముందు మిమ్మల్ని గుర్తు చేసుకున్నారండి. చాలా ఎక్కువగా మీరు గుర్తొచ్చారు. అదే సిచ్యువేషన్లో వాళ్ళకి బాధ కలిగిందనమాట. సో ఏదో తెలియని ఒక హార్ట్ బ్రేక్ లేదా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది గుర్తొచ్చిందండి వాళ్ళకి. అంటే మీతో జరిగిన ఏదైనా ఒక ఎమోషనల్ ఫైటింగ్ కావచ్చు, లేదా ఎమోషనల్ టాకింగ్ కావచ్చు, లేకుంటే మీతో కలిసి ఏమంటారు, మీతో కలిసి ఉన్న సిచ్యువేషన్స్ కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు అండి, తనకి గుర్తొచ్చి అది చాలా బాధ కలిగింది. అలానే హార్ట్ బ్రేక్ అండ్ పెయిన్ఫుల్ సిచ్యువేషన్గా అనిపించింది అనమాట. లేదా మీ మధ్యలో ఏదైనా సరే ఒక చిన్న ఫైట్ కానీ, ఆర్గ్యుమెంట్స్ కానీ, మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఏవైనా ఉండొచ్చు కదా. సో అవన్నీ కూడా వాళ్ళకు గుర్తొచ్చి చాలా బాధగా అండ్ పెయిన్ఫుల్గా అనిపించింది అనమాట. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇతను ఇప్పుడు యుగో పర్సన్ అనమాట ఇతను. సో ఇతనికి ఇంత గుర్తొచ్చినా సరే డీప్గా ఆలోచిస్తున్నారు, కానీ వీళ్ళు యుగో వల్ల అవి బయట పెట్టట్లేదండి. అండ్ ఇప్పుడు ఏంటంటే నిన్న నైట్ వీళ్ళు చాలా డీప్గా ఆలోచించారు. ఒక న్యూ వేలో అంటారు కదా, అంటే రోజు మీ గురించి ఎలా ఆలోచిస్తారో అలా కాకుండా ఒక న్యూ వేలో ఆలోచించి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి అని కూడా ప్రయత్నించారండి. సో అదేంటంటే ఇమీడియట్గా కాదు, ఇమీడియట్గా యాక్షన్ తీసుకోరండి, కానీ క్లారిటీ కోసం అయితే వెయిట్ చేస్తున్నట్టు ఈ కార్డ్స్ అయితే మనకు చెప్తున్నాయండి. అంటే వాళ్ళు డీప్గా ఆలోచించారు, ఒక న్యూ వేలో వర్క్ చేయాలి ఈ రిలేషన్షిప్లో అని అనుకున్నారు. బట్ అది ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడానికి అయితే రెడీగా లేరు. ఒక క్లారిటీ కోసం అనేది వీళ్ళు వెయిట్ చేస్తున్నారనమాట. సో ఈ వ్యక్తి ఏంటంటే పాస్ట్లో జరిగినవి అన్నీ కూడా ఆలోచిస్తూ, అలానే మీ విషయంలో ఒక ఏమంటారు, ఒక భద్రత అంటే కేరింగ్ లాగా అంటే చూడాలి అన్న మైండ్ సెట్లు అయితే ఉన్నారండి. స్టిల్ వీళ్ళకి ఏదో భయం కూడా ఉందన్నమాట. సో అలా భయం ఉంది, కానీ ఇప్పటికి కూడా వాళ్ళు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని వాళ్ళు వదలకూడదు అనే ఆలోచనలో ఉన్నారు. అట్ టైం సేమ్ భయం కూడా ఉంది వాళ్ళకి. అలా అని చెప్పి గివప్ అయితే ఇవ్వాలి అని అనుకోవడం లేదండి. ఈ వ్యక్తి మైండ్లో ఏంటంటే చాలా ఇల్యూషన్స్ ఉన్నాయి, క్లారిటీ అనేది లేదు, ఏవేవో ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఉన్నవి లేనివి అన్నీ కూడా ఈ వ్యక్తి మైండ్లో అయితే ఊహించుకుంటూ ఉంటారనమాట. సో వీళ్ళు ఏంటి అంటే మీతో ఉన్న సంబంధం గురించి అసలు నిజం ఏంటి అబద్ధం ఏంటి అని తెలుసుకోలేని కన్ఫ్యూజన్లో కూడా ఉన్నారనమాట. సో ఒక ఏమంటారు, పగటి కలలు అంటూ ఉంటారు కదా, ఇదే నిజం, ఇదే జరిగి ఉంటుంది, ఇలానే ఉంటుంది అని, అలా ఎన్నెన్నో రకాలుగా వీళ్ళైతే ఆలోచించే అవకాశం కూడా ఉందండి. అంటే చాలా ఇల్యూషన్స్ అయితే వీళ్ళ మైండ్లో ఉన్నాయి, అలానే వీళ్ళకి కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయని చెప్పి ఈ కార్డ్స్ అయితే చెప్తున్నాయి.
సో ఈ వ్యక్తి ఏంటంటే స్లోగా స్టడీ చేస్తున్నారండి. మీ గురించి మీ మీద ప్రేమ ఉంది. సో మీ గురించి బాగా పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నారు. బట్ ఏంటి అంటే స్లో అండ్ స్టడీగా అప్రోచ్ అవ్వాలి అని చెప్పి చూస్తున్నారనమాట. సో ఈ వ్యక్తి ఏంటంటే సడన్‌గా వచ్చేయడము అలా చేయరండి. కొంచెం స్లోగా ఆలోచించి ఒక స్టెప్ తీసుకుందాము అని చెప్పి ఆలోచిస్తున్నారు. అది ఏంటంటే ఎమోషనల్‌గా అయినా కావచ్చు, ప్రాక్టికల్‌గా అయినా కావచ్చు, మీ దగ్గరికి రావాలి అండ్ స్లోగా అండ్ స్టడీ ఎనర్జీ అనమాట. అంటే జస్ట్ అలా లేకుండా కంఫర్ట్‌గా సో ఏంటి వెళ్ళాలా వద్దా, వెళితే వాళ్ళతో లైఫ్ లాంగ్ ఉండాలి, ఇలాంటి ఆలోచనలతో ఉన్నారనమాట. సో అది ప్రాక్టికల్‌గా అయినా కావచ్చు, ఎమోషనల్‌గా అయినా కావచ్చు ఆలోచిస్తున్నారనమాట. సో ఏ నిర్ణయం తీసుకోవాలి, ఏంటి ముందు ఇంకా ఎలా ఉంటే ఈ రిలేషన్‌షిప్ అనేది బాగుంటుంది, ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, ఇలా చాలా బాగా ప్లాన్ చేసుకుంటున్నారని కూడా చెప్పొచ్చనమాట. సో ఇన్ని విధాలుగా ఈ వ్యక్తికి కన్ఫ్యూజన్ ఉంది. బట్ ఇప్పుడేంటంటే ప్రస్తుతం ఆ వ్యక్తి ఏంటంటే మెంటల్లీ టైర్డ్‌గా ఉన్నాడండి. ఉన్నారండి. అంటే మీ పర్సన్ ఎవరైనా కావచ్చండి. చూసేవాళ్ళు గర్ల్స్ అయితే జెంట్స్ గురించి, జెంట్స్ అయితే గర్ల్స్ గురించి ఇలా సో జెండర్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి. జస్ట్ ఒక పర్సన్‌ని ఇండికేట్ చేస్తున్నాను నేను. సో ఈ వ్యక్తి ఏంటంటే ప్రస్తుతము మెంటల్లీ టైర్డ్‌గా ఉన్నారు. మీరు గుర్తొచ్చినప్పుడు ఏంటంటే పీస్ కోసము దేవుణ్ణి కోరుకుంటాము అంటారు కదా! ప్రేయర్ లేదా మెడిటేషన్స్ ఇలా చేస్తున్నట్టు అనమాట. అంటే మీ గురించి ఆలోచించినప్పుడు వాళ్ళకి చాలా బాధ గానీ ఇలా అనిపించినప్పుడు ఒక పీస్ కోసము వాళ్ళు కామ్‌గా మెడిటేషన్ చేస్తూ సైలెంట్‌గా ఉండడము, సో కమ్యూనికేషన్ చేయకుండా బ్రేక్ తీసుకోవడము, స్టిల్ ఇంకా వాళ్ళల్లో వాళ్ళే ఆలోచించుకుంటూ అంటే ఇన్నర్ లెవెల్‌లో వాళ్ళు ఆలోచించుకుంటూ ఉండే విధంగా కనిపిస్తుందండి. అంటే వీళ్ళేంటంటే ప్రెజెంట్ మీ గురించి అంత ఆలోచనలు ఉన్నా, అంత కన్ఫ్యూజన్ ఉన్నా సరే వాళ్ళేంటంటే మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళకి ఆ పెయిన్ ఇదంతా లేకుండా పీస్‌గా ఉండడం కోసం మెడిటేషన్ చేయడం గానీ, లేదా కామ్‌గా ఉండడం గానీ, సో కమ్యూనికేషన్ చేయకుండా పక్కకెళ్ళిపోవడం కానీ ఇలాంటివన్నీ కూడా కనిపిస్తున్నాయండి. సో ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి నిద్రపోయే ముందైతే ఆలోచించినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అంటే పాస్ట్‌లో మీ మధ్య జరిగిన సిట్యుయేషన్స్ ఏవైనా కావచ్చండి. సో అవి వాళ్ళకి కొంచెం పెయిన్‌ఫుల్‌గా అంటే ఎమోషనల్ కన్‌ఫ్యూజన్‌గా ఇలా ఉన్నాయన్నమాట. సో థింకింగ్ అయితే చాలా డీప్ థింకింగ్‌లో అయితే ఉన్నారండి. అండ్ ఇక్కడ ఏంటి అంటే ఇంకొక విషయం, ప్రస్తుతం వీళ్ళేంటంటే మెంటల్లీ రెస్ట్‌లో ఉన్నారు కాబట్టి మీరు వాళ్ళ మనసులో స్ట్రాంగ్‌గా ఉన్నా సరే యాక్షన్ అనేది తీసుకోవడం లేదండి. కానీ వాళ్ళు అలా ఉన్నా కానీ మిమ్మల్ని పూర్తిగా మర్చిపోయారని మాత్రం మీరు అనుకోవద్దండి. సో నిన్న నైట్ నిద్రపోయే ముందు మీ వ్యక్తి అయితే మీ గురించి చాలా ఎక్కువగానే ఆలోచించారు. చాలా డీప్‌గా థింక్ చేసుకున్నారు. స్లో అండ్ స్టడీగా ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి, ఇది సక్సెస్ఫుల్‌గా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి కూడా ఆలోచించారు. కానీ ఇంకా స్ట్రక్ అయిపోయి ఉన్నారనమాట. సో యాక్షన్ అయితే తీసుకోవడానికి రెడీగా లేరు. బట్ ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచనలు మాత్రమే. సో ఫ్యూచర్‌లో ఈ క్లారిటీ అనేది వాళ్ళకి ఈ కన్ఫ్యూజన్ అనేది క్లియర్ అయిపోయి క్లారిటీ వస్తానే మీ దగ్గరికైతే వచ్చే ఛాన్స్ ఉందండి. మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో ఖచ్చితంగా నిన్న నైట్ నిద్రపోయే ముందైతే వాళ్ళు మీ గురించి చాలా చాలా డీప్ అండ్ డెప్త్‌గా ఆలోచించి సో మీ మధ్య జరిగిన సిట్యుయేషన్స్ ఏవైనా కావచ్చు అవి వాళ్ళకి చాలా పెయిన్‌ఫుల్‌గా కూడా ఉన్నాయన్నమాట. సో ఫైనల్లీ చెప్పాలంటే ఈ వ్యక్తి నిన్న నిద్రపోయే ముందు మీ గురించి ఆలోచించి చాలా బాధపడ్డారు. నిద్ర అనేది లేకుండా జస్ట్ ఆలోచిస్తూ సైలెంట్‌గా మెడిటేషన్ చేసుకుంటూ నిద్ర రాకుండా వాళ్ళలో వాళ్ళే చాలా ఇల్యూషన్స్‌ని క్రియేట్ చేసుకొని చాలా పెయిన్‌ఫుల్ సిట్యుయేషన్‌లో అయితే నిన్న నైట్ వాళ్ళు ఉన్నారని ఈ కార్డ్స్ ద్వారా నేను చెప్పడం జరిగిందండి. ఇదండి. సో నిన్న నైట్ మీ వ్యక్తి యొక్క ఆలోచనలు ఇలా ఉన్నాయన్నమాట మీ మీద. సో మీకు రిజనేట్ అయితేనే తీసుకోండి. అండ్ పర్సనల్ రీడింగ్స్ కోసం అయితే కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లేలో ఉంది కదా, సో దానికి కాంటాక్ట్ అయితే రీడింగ్ యొక్క డీటెయిల్స్ అనేది నేను చెప్తాను. సో మళ్ళీ ఒక మంచి రీడింగ్తో కలుస్తానండి. జై సాయిరామ్.